వైసీపీ అధినేత జగన్ తరచుగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అక్రమంగా జైళ్లకు పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇలా తమ వారిని వేధిస్తున్న వారికి జగన్ 2.0లో సినిమా చూపిస్తామని కూడా హెచ్చరించారు. తమ పార్టీ వారిని వేధిస్తున్న వారు ఎక్కడున్నా, ఎలా ఉన్నా చివరకు రిటైర్ అయినా కూడా వెతికి మరీ తీసుకువచ్చి సినిమా చూపిస్తామన్నారు. ఇలా జగన్ తరచుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్ భరోసా ఇస్తూ ఉన్నారు. కేసులు పెడితే పెట్టించుకోవాలని, కొడితే కొట్టించుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఎవరెవరు కేసులు పెట్టారో వారి పేర్లను రాసుకోవాలని అన్నారు. రెడ్ బుక్ కాదు కానీ పేర్లు మాత్రం రాసుకోండి. అది ఏ పుస్తకమైనా పర్వాలేదు, పేర్లు మాత్రం రాసుకోండి. వారికి సినిమా మామూలుగా ఉండదు. ప్రతి కార్యకర్తకు ఇదే చెప్తున్నా అని జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, ప్రజల మధ్య ఉండాలని కూడా పార్టీ నాయకులకు చెప్తూ ఉన్నారు. అయితే అధికార పక్షంపై జగన్ చేస్తున్న బెదిరింపులను కూటమి పార్టీల నాయకులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అయితే అసలు ఈ వ్యాఖ్యలను కూడా వినిపించుకోవడం లేదు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే నవ్వి ఊరుకుంటున్నారు. పోనీ వైసీపీ నాయకులు ఏమైనా స్పందిస్తున్నారా అంటే అది కూడా లేదు. వారు కూడా జగన్ చెప్తున్న విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ సాగుతుంది. నిజానికి జగన్ చెప్పినట్టు లేదా కూటమిని బెదిరించినట్టు కనుక పార్టీ కార్యకర్తలు, నాయకులు విశ్వసిస్తే ఖచ్చితంగా వారు బయటకు వచ్చి ఉండేవారు. కానీ అలాంటి పరిణామం ఎక్కడా కూడా కనిపించడం లేదు. పైగా నాయకులు ఎలా ఉన్నా కార్యకర్తలు మౌనంగా ఉంటూ ఉన్నారు. ఎవరు బయటకు కూడా రావడం లేదు. అంటే జగన్ చేసిన హెచ్చరికలు అటు కూటమి ఎలానూ పట్టించుకోలేదు. ఇప్పుడు వైసీపీలోను నాయకులు, కార్యకర్తలు కూడా లైట్ తీసుకుంటున్నారా అనేది ఆసక్తిగా మారింది.